చదువుతారా? పూర్వ దినములను జ్ఞాపకము చేసుకునుము, తరతరములు. ఇప్పుడు బాగుంది. తలంచుకునుము, నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్తారు. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ కూడా. ఇక్కడ చూడండి, సుబోధ అంటే ఏంటి? మంచి బోధ. ఏమి సుబోధ చేస్తున్నాడు? దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. పౌలు గారు చెప్తారు 2వ తిమోతి పత్రికలో, మనము నమ్మదగని వారము, కానీ దేవుడు నమ్మదగని వారమైనను దేవుడు మనల్ని నమ్మి, దేవుడు మనకు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, కరోనా బారిన పడకుండా, హెచ్ఐవి బారిన పడకుండా, వరదలో కొట్టుకుపోకుండా, క్షేమముగా సురక్షితముగా ఉంచి, ఆ దినాలు అంటే సుబోధ ఏమని చేస్తున్నాడంటే, పూర్వ దినములను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. 40 సంవత్సరాలు నేను ఏ విధముగా పోషించి సంరక్షించానో మీరు వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ 33 సంవత్సరాలు, 34వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది. వచ్చే సంవత్సరం డిసెంబర్లో 35వ సంవత్సరం వార్షికోత్సవం జరిపించుకోబోతుంది. ఎందుకు అంటే ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన యొక్క విశ్వాస్యతను బట్టి, ఆయన ఎంత నమ్మాడో అంత మన ఆయుష్ పొడిగించబడుతుంది. ఆయన ఎంత నమ్ముతాడో అన్ని బాధ్యతలు మనకి ఇవ్వటం జరుగుతుంది. ఎంత నమ్ముతున్నాడో అంత దీవించబడటం జరుగుతుంది. నమ్మకత్వం. ఇక్కడ చూసినట్లయితే కీర్తనల గ్రంథము 77వ కీర్తన 11వ వచనాన్ని చదువుదాం. 77వ కీర్తన 11వ వచనం. యెహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. జరిగింది? ఆశ్చర్య కార్యాలు జరిగాయి. 33 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? ఆశ్చర్య కార్యాలు జరిగాయి. మందిరం కట్టే ముందు ఏం జరిగింది? ఆశ్చర్య కార్యాలు జరిగాయి. అందుకే అడుగుతున్నాడు, పూర్వపు దినాలను అడగండి అంటే అప్పారావు గారిని అడగండి, ఇసుక ఎలా మోసాడో చెప్తాడు అని అర్థం అనమాట. అప్పారావు గారు ఉన్నారు ఇక్కడే, అదనమాట సంగతి. అప్పుడు ఎలా కట్టబడింది ఇది వాళ్ళు చెప్తారు. కొంతమంది పెద్దల గౌరవనీయులు ప్రభు దగ్గరికి వెళ్ళారు, వాళ్ళకి తెలుసు ఎలా కట్టబడిందో. ఇప్పుడున్న యవనస్తులకు తెలియదు, ఎందుకంటే అప్పుడు పుట్టలేదు, లేక సండే స్కూల్ పిల్లలుగా ఉండొచ్చు. మీకు తెలియదు కాబట్టి మీ పెద్దలను మీరు అడగండి. అలాగే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడిస్తున్నాడు, మీ పితరులను అడగండి, నేను మీకేం చేశాను. మీ పెద్దలను అడగండి, నేను మీకేం చేశాను. ఈ పెద్దలు కూడా చిన్నలకు చెప్పాలి, అరే మన కుటుంబం ఇది, ఇదిగో మన సంఘం ఇది, ఇదిగో మన పరిస్థితులు ఇవి, ఇదిగో మీ చదువులు ఎలా సాగాయి, ఇదిగో మీరు ఎలా పైకొచ్చారు, ఇలా మీరు పెద్దయ్యారు అని చెప్పటం, వారు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి నమ్మకస్తులుగా ఉంటారు. 14వ వచనం. హల్లెలూయా. ఇక్కడ 32వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను, గొర్రె పిల్లల క్రొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికెల సారమును నీకిచ్చెను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షారస. 2 బాక్సులు వస్తాయి చూడండి, 2 బాక్సులు వస్తాయి, చెక్ చేయండి. హలో మైచి, హలో మైచి, 1 2 3 హలో. ఆశ్చర్య కార్యాలు అనండి అందరూ. ఆశ్చర్యకరం. మనం ఏదైనా ఎప్పుడైనా దేవుడికి ఆశ్చర్యకరమైన సేవ చేశామా? ఆశ్చర్యకరమైన సేవ చేశామా? ప్రజలందరూ ఆశ్చర్యపోయే అంత పని కలిగి ఉన్నామా పరిచర్యలో? అబ్బా అనే అంత ఆశ్చర్యకరమైన ప్రార్థనలు ఎప్పుడైనా మనం చేశామా? దేవుడు
నమ్మదగినవాడు, దేవుడు ఆశ్చర్యకరుడు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము, 33వ అధ్యాయము, ముగింపు అధ్యాయము 34వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలు గతములో దేవుడు ఏం చేశాడో చెప్పబడింది. తన ప్రజలను దేవుడు ఎలా ఆశీర్వదించాడో చెప్పబడింది. మళ్ళీ చెప్తున్నాను, గతములో దేవుడు ఏం చేశాడో, గతములో దేవుడు ఏం చేశాడో, తన ప్రజలను ఎలా ఆశీర్వదించాడో 33వ అధ్యాయము, 32వ అధ్యాయము, 33, 34 ఈ 3 అధ్యాయాల్లో చక్కగా ద్వితీయోపదేశ కాండము అంటే అర్థమేంటి? దేవుడు మరలా రెండోసారి మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడడం అవసరమైన రెండోసారి అవసరమే, మతిమరుపు ఉంది కాబట్టి, అవసరమే మర్చిపోతాం కాబట్టి, మర్చిపోయే నైజం ఉంది కాబట్టి అవసరమే. మరలా మాట్లాడుతాడు దేవుడు, మరలా చెప్తాడు దేవుడు. ఎందుకంటే మన బుర్ర మారలేదు కాబట్టి, మన మైండ్ సెట్ సరిగా లేదు కాబట్టి మరలా మాట్లాడాలి. ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ 32వ అధ్యాయంలో 44వ వచనంలో అక్కడ చదవండి. మోషేయు నూను కుమారుడైన యెహోషువాయు ఈ కీర్తన మాటలన్నీయు ప్రజలకు వినిపించిరి. ఈ కీర్తన మాటలన్నీయు, ఏ కీర్తన మాటలు? ఈ కీర్తన మాటలు అంటే రాసి పాడి ప్రజలకు ఏం చేశారంట? వినిపించారు. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలే పాటలు, అందుకే పాడమనేది. దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలే పాటలు, అందుకే మనం పాడాలి. అందుకే పాటలు పాడుకోకుండా వాక్యంలోకి వెళ్ళిపోవచ్చుగా. లేదండి, ప్రారంభ ప్రార్థన చేయాలి, అది సిస్టం. 2-3 పాటలు పాడాలి, సిస్టం. లేకపోతే వాక్యంలోకి వెళ్ళకూడదు, పాపం. అలా ఏం కాదు. 2 పాటలు పాడాల్సిందే, 3 పాటలు పాడాల్సిందే, సిస్టమ్ ఏమి లేదు. వాక్యాలను పాటలుగా రాసి పాడుకున్నారు, ఆరాధించారు, దేవుణ్ణి స్తుతించారు. ప్రజలందరికీ కూడా ఏం చేశారు? వినిపించారు. అదే మనం కూడా ఇప్పుడు వింటున్నాం, అదే ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం, అదే ఇప్పుడు మనం కూడా మన పట్ల చేసిన ఆశ్చర్య కార్యాల జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు అలా గమనిస్తూ ఉండండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయంలో 7వ వచనంలో వెనక్కి తిరిగి చూడమంటున్నాడు. వెనక్కి తిరిగి చూడండి. జ్ఞాపకం చేసుకో. 40 దినాలు ఎలా నడిపించాను? సంఘస్థులారా వెనక్కి వెళ్ళండి, మందిరాలు ఎలా కట్టబడ్డాయో, ఆశ్చర్యకార్యాలు ఎలా చేశానో వెనక్కి చూడండి అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి 7వ వచనంలో తరతరములు రిఫ్లెక్షన్, ప్రతిబింబం. సంఘము రిఫ్లెక్షన్, సంఘము ప్రతిబింబం. వెనక్కి వెళితే ఆశ్చర్య కార్యాలను ప్రకటించడం రిఫ్లెక్షన్, డివైన్ రిఫ్లెక్షన్, ప్రతిబింబం. సాక్ష్యం చెప్పడం, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను ప్రజల్లోకి ప్రచారము చేయటం, మత ప్రచారము కాదు. యేసు ప్రభువే ఆఖరి ఆజ్ఞవిచ్చాడు, మీరు చెప్పాలి అని చెప్పాడు. మన ప్రజలు చెప్పొద్దంటారు. ఎవరు చెప్పమన్నారు? మాట్లాడండి. ఎవరు చెప్పొద్దంటున్నారు? మనుషులు. ఎవరు మాట వినాలి? దేవుడి మాట వినపోతేనేమో ఆత్మ నరకంలోకి వెళ్ళిపోద్ది. మనుషుల మాట వినకపోతే శరీరాన్ని నాశనం చేస్తారేమో, శరీరాన్ని చంపుతారేమో, ఆత్మను ఎవరు కూడా చంపలేరు.
ఓకే, రైట్. 8వ వచనం గమనించినట్లయితే చదవండి. జనములకు వారి స్వాస్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇజ్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. ఎన్నుకున్నాడు. 7వ వచనములో ప్రతిబింబం. వెనక్కి తిరిగి చూడండి, మీరే ఒక ప్రతిబింబం. రిఫ్లెక్ట్ అవుతున్నారు. అబ్బా ఈ సహోదరి, అబ్బా ఈ సహోదరుడు, అబ్బా ఈ కుటుంబం, అబ్బా ఈ సంఘం. రిఫ్లెక్షన్. 8వ వచనం ఎన్నుకున్నాడు అంటే ఎలక్షన్, డివైన్డ్ ఎలక్షన్. ఎన్నుకున్నాడు, సంఘాన్ని ఎన్నుకున్నాడు. ఎలక్షన్. సంఘాన్ని ఎన్నుకున్నాడు. ఎలక్షన్, డివైన్డ్ ఎలక్షన్. ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నాడు. 9వ వచనం యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్య భాగము యాకోబే. స్వాస్య భాగము యాకోబే. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్య భాగం యాకోబే. నెక్స్ట్, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను పాడైపోయిన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. హల్లెలూయా. ఆధ్యాత్మిక ప్రేమ. ఆయన తన ప్రజల పట్ల ఏం చూపించాడు? ప్రేమ చూపించాడు. అందుకే ఆ ప్రేమను వ్యక్తపరచడానికి మనం ఆరాధిస్తున్నాం. ఆరాధించండి, పాటలు పాడండి అని కూడా ఒక వ్యక్తి మిమ్మల్ని పురుకొల్పుతున్నారంటే, ఒక వ్యక్తి మిమ్మల్ని పదే పదే చెప్తున్నారంటే మీరు సోమరులుగా ఉండకూడదని, బద్ధకస్తులుగా ఉండకూడదని, ఆయన్ని స్తుతించే గొంతు, స్తుతించే పెదవులుగా ఉండాలి అని మిమ్మల్ని హెచ్చరించే ఒక నాయకుడును దేవుడు మీకు అనుగ్రహించాడు. 10వ వచనం అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను పాడైపోయిన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తను కనుపాపను వలె వాని కాపాడెను. డైరెక్షన్, డివైన్డ్ డైరెక్షన్. ఆయన నడిపించాడు, ఆయన ఎన్నుకున్నాడు, తన ప్రేమను చూపించాడు, ఆయన డైరెక్ట్ చేశాడు, డైరెక్షన్ చూపించాడు. ఇదిగో ఇలా చేయండి, ఇదిగో ఇలాగ వెళ్ళండి, ఇదిగో ఇలాగ మీరు ఏర్పాట్లు చేయండి అని తన ప్రజలకు చూపించాడు. అంటే నడిపించాడు. ఎప్పటి వరకు నడిపిస్తాడు? మరణం వరకు నడిపిస్తాడు, ఆఖరి వరకు నడిపిస్తాడు. ఇప్పుడు 11వ వచనం చదువుదాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కల చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు ప్రొటెక్షన్, డివైన్డ్ ప్రొటెక్షన్. యెహోవా వారిని నడిపించెను. హల్లెలూయా. ప్రొటెక్షన్, కాపాడాడు. గద్ద పక్షిరాజు తన పిల్లల గూటిలో ఉండి రేపుతుందంట. అది రేపినప్పుడు పిల్లలన్నీ ఏమవుతాయి? కింద పడిపోతాయంట. మళ్ళీ కిందకి వెళ్ళి చెక్కమట్ట పట్టుకుంటుందంట, తన రెక్కల పైన కాపాడిందంట. అంటే అది చూడండి ఎంత ప్రొటెక్షన్ ఇస్తుంది. మళ్ళీ గమనిస్తూ ఉంది. అలా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ప్రొటెక్షన్ ఇచ్చాడు, తన ప్రజలకు ప్రొటెక్షన్ ఇచ్చాడు. 2వ వచనంలో గమనించినట్లయితే యెహోవా మాత్రమే సలహాలు ఇచ్చాడు. చదవండి. యెహోవా మాత్రము వారిని నడిపించెను. యెహోవా మాత్రము వారిని ఏం చేశాడు? నడిపించాడు. అన్యుల యొక్క దేవుళ్ళలో బోధించాడు. ఇన్స్ట్రక్షన్, డివైన్డ్ ఇన్స్ట్రక్షన్, డివైన్డ్ ప్రొటెక్షన్, డివైన్డ్ డైరెక్షన్, డివైన్డ్ లవ్. అంటే ప్రేమిస్తూ నడిపించాడు, డైరెక్షన్ ఇస్తూ నడిపించాడు, కాపాడుతూ నడిపించాడు. ఇవన్నీ మీ పెద్దలను అడగండి,
మీరు చెప్పాలి. మొదట్లో చదివాంగా మనం. మీ పితరులను అడగండి, మీ పెద్దలను అడగండి, వారు మీకు ఏం చేస్తారు? వివరిస్తారు. వివరించకపోతే పాపం పెద్దోళ్ళది, వివరించకపోతే పెద్దలది తప్పు. అందుకే మీరు అడగాలి, అడగకపోతే మీది తప్పు. అడిగేటట్లుగా చెయ్యాలి, చెప్పేటట్లుగా మనం ఉండాలి. అది దేవుడికి ఎంతో మహిమ కలుగుతుందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం మీకు అందరికీ అరుతున్నానా? మీకు వినపడుతుందా? వినిపిస్తుందా? అరవాల్ది వస్తుంది వాడ. అది కర్మ సిద్ధాంతం. ఓకే, 7వ వచనంలో వెనక్కి తిరిగి చూడండి, రిఫ్లెక్షన్, ప్రతిబింబం. 8వ వచనం ఎలక్షన్, ఎన్నుకున్నాడు. 9వ వచనం ప్రేమ చూపించాడు, సంఘం పట్ల ప్రేమ చూపించాడు, ఇశ్రాయేలు ప్రజల పట్ల ప్రేమ చూపించాడు. 10వ వచనం డైరెక్షన్. ఎక్కడ? ఎడారిలో, ఎడారి బ్రతుకులు, ఒంటరి బ్రతుకులు, ఒంటరి బ్రతుకు. అప్పరగారు ఒంటరి బ్రతికాను మీకు చెప్పేశాడు, ఎప్పుడో చెప్పేశాడు. సత్యవతారు అయిపోయిన తర్వాత అయిపోయింది నా పని అన్నాడు. ఒంటరి అంటే ఈ అనుభవం, ఎవరూ లేరు, ఈ అనుభవం. దేవుడు లేని ప్రజ, వారి స్థితి, వారి అనుభవం వెనక్కి చూస్తే ఇక్కడ ఇది పరిస్థితి. ఇప్పుడు SCF షాలోమ్ ఎవాంజలికల్ పరిచయంలో కూడా చెడు జ్ఞాపకాలను మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా ఉంటాయి. ఏ జ్ఞాపకాలు? చెడు జ్ఞాపకాలు. సేవ ప్రారంభం మొదలుకొని చెడు జ్ఞాపకాలు. ఎందుకు ఈ సేవ? ఎందుకు చేయాలి? ఎందుకు ఇన్ని బాధలు? ఎందుకు ఇన్ని శోధనలు? ఎందుకు ఇన్ని నిందలు? ఎందుకు ఇన్ని సమస్యలు అని అనిపించలేదు అంటారా? ప్రభు సాక్షిగా అనడానికి అవకాశాలు లేవు. చెడు జ్ఞాపకాలు. అయినప్పటికీ దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆయన కార్యములో ఆశ్చర్యం. ఆయన నమ్మదగినవాడు, మనము నమ్మదగని వారము. ఆయన మనల్ని నమ్మాడు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము చదువుతాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 1 నుండి చదవండి. బ్రతికి అభివృద్ధి నొంది, మళ్ళీ 1 నుంచి చదవండి. మీ మైక్ ఇప్పుడు ఆన్ అయింది. మీరు బ్రతికి అభివృద్ధి నొంది. మీరు ఎవరు కష్టపడకండి అమ్మా. మీ తలల పైకి ఎత్తండి, మీ మెడలకు సేపు ఎదురుగా చూడండి. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకాజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. ఇలా మీరు చేస్తే ఇంకా నేను ముందుకు తీసుకొని వెళతానని చెప్తున్నాడని మీరు షార్ట్కట్లో అర్థం చేసుకోవాలి. నేను చెప్పినట్లు మీరు చేస్తే అది ఈ ప్రారంభ వచనాల యొక్క వివరణ. ఆ తర్వాత మీరు చూస్తే వాళ్ళని పరిశోధించాడు, మనల్ని కూడా పరిశోధిస్తాడు. నెక్స్ట్ చూడండి వాక్యం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు. ఆపండి, ఎవరు చదవద్దు. చూడండి, ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్నో నన్నో మనలని ఏం చేస్తాడు? పక్క. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే తాట తీస్తాడు. ఆయన చెప్పాడు. శోధిస్తాడు. వదిలిపెట్టేశాడా? లేదు.
నీ హృదయములోనున్నది. అంటే బయటికి మనం అందరం మంచివాళ్ళమే, అవునా కాదా? నేను కూడా మంచివాడిని, అది మీ భ్రమ. మీరందరూ మంచివాళ్ళే, అది నా భ్రమ. నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకో. 40 సంవత్సరాలు ఊళ్ళో ఉన్న మనమే సరిగ్గా బతకడం మనకు కుదరట్లా. ఏది ఊళ్ళో ఉన్న మనం, మరి అరణ్యంలో ఉన్నవాళ్ళు ఆలోచించండి, ఒక్క నిమిషం ఆలోచించండి. ఉదయం కరెంట్ లేకపోతే ఇన్వర్టర్ మీద ఫ్యాన్తోనే ఉఫ్ ఉఫ్ అంటూ రెడీ అయ్యి వచ్చాం. మరి ఫ్యాన్ లేనివాళ్ళు, ఇన్వర్టర్ లేనివాళ్ళు అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? 40 సంవత్సరాలు వాళ్ళు నడక, వాళ్ళు తిండి, వాళ్ళు పడక ఎలా నడిచిందండి చూడండి. షాలోమ్ ఎవాంజలిస్ట్ ఫెలోషిప్ 34 సంవత్సరాలు ఎలా నడిపించారో అప్పారావు గారు అడగండి, సముద్రేణి గారిని, అనసూరి గారిని అడగండి, చెప్తారు. పెద్దలను అడిగిన నారాయణరావు గారు అడిగి చెప్తారు. దేవుడు చెప్పలే, నమ్మదగినవాడు, ఆయన ఆశ్చర్యకరుడు. బా, ఆ మాట ఎంత గొప్పగా ఉందంటే, ఒక నిమిషం అందరు కళ్ళు మూసుకొని చెప్తాను, స్తుతిద్దాం 2 నిమిషాలు నమ్మకత్వాన్ని బట్టి. 34 సంవత్సరాలు ఆయన నమ్మకత్వాన్ని బట్టి స్తుతించండి. దేవా, ఎంత నమ్మదగినవాడు, ఎంత గొప్పవాడువయ్యా, నీ కార్యములు ఆశ్చర్యమయ్యా. ఎంతోమందిని బాగు చేసావు, మందిరాలు ఇచ్చావు, సంఘాన్ని ఇచ్చావు, నడిపిస్తున్నావు. శోధనలు వచ్చినా వెనక తిరగలేదు ప్రభా, నీకు స్తోత్రాలు. స్తోత్రాలు చెప్పండి అందరూ, స్తోత్రం స్తోత్రం, ఆమేన్. ఎంత బాగుంది. మీకు తృప్తి అనిపించిందో లేదో నాకు తెలియదు, మీకు సంతోషం అనిపించిందో నాకు తెలియదు. నిజమే కదా, నిజమే కదా. 7,000 మంది హెచ్ఐవితో బెంగళూరులో 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న పిల్లలు హెచ్ఐవి ఎయిడ్స్తో బాధపడుతున్నారు. ఇంకా టెస్టులు చేస్తున్నారు. 18 to 25 ఏజ్ వెచ్చలవిడి పెరిగిపోయింది. ఈ భయంకరమైన పరిస్థితుల్లో నువ్వెంత నమ్మదగిన వాడు ప్రభువా. చాలాసార్లు మనం ఎంత బైబిల్ పట్టుకున్నా, ఎంత పాటలు పాడినా, ఎంత కిస్మిస్ పండగకి పెద్ద స్టార్ పెట్టినా, చూడండి ఇన్ని బాధలు ఎందుకు అసలే? ఈ శోధనలేంటి? ఈ ఆర్థిక బాధలేంటి? ఈ నిద్రలేమి రాత్రులేంటి? బా, గడిపామా లేదా? ఆర్థిక బాధలు అనిపిస్తున్నాం లేదా? నిద్రలేని రాత్రులు గడిపారా లేదా మీరు? మీకు అనిపించలేదా కోటేశ్వరమ్మ గారు ఎప్పుడు ఏంటి బాధలు? ఈ శరీరం ఇంత బాధ పెడుతుంది మమ్మల్ని, చచ్చిపోతే బాగుండు. ఏం బాగుండు? చచ్చిపోతే బాగుండు, సమస్యలన్నీ పోతాయి. కాళ్ళలో దూకేస్తే బాగుండు, గొడవ వదిలిపోద్ది అని అనిపించలేదా? చెప్పరే. భోజనాలు ఎవరిని వసూరమంటున్నారా? ఈ మైక్ కూడా పాపం అలిగింది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని. చూడండి ఆయన ఎంత నమ్మదగినవాడు. అపవాది శత్రువు చెప్తూ ఉంటాడు. దీనికి కూడా ఏదో వచ్చింది చూడండి. శత్రువు అపవాది అంటాడు, అయిపోయింది నీ పని, అయిపోయింది, ఆరిపోయావు, నువ్వు ఆరిపోయావు, ఇక నీ వల్ల కాదు. ఎప్పుడన్నా మీకు అనిపించిందా? అనిపించిన చెప్పర్లే మీరు. ఇక కృంగదీస్తాడు అపవాది. మరి దేవుడు ఏమంటాడు?
దేవుడు ఏం చేయమన్నాడో మనకు తెలుసా? అది మీకు చెప్తే మీరు చాలా సంతోషిస్తారు. మీకు తెలుసు, కానీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ స్వరం మీకు వినపడుతూ ఉంటుంది. నిద్రపోయినప్పుడు గుయ్యి అని సౌండ్, నీ పని అయిపోయిందో, ఇక నువ్వు లెగవో, నువ్వు చచ్చిపోతావు, ఇక నీ పని అయిపోయింది, నువ్వు చచ్చిపోతావు ఇవాళ రాత్రి అన్నట్టుగా ఉంటుంది మన పరిస్థితి. పొద్దున్నే కళ్ళు తెరంగానే అమ్మయ్య బతికానా అన్నట్లుగా అనిపించేస్తుంది. మంచి వాక్యం. మీరు ప్రేమ విందులో పాల్గొనే దానికంటే మించిన భోజనం మేకా గ్రంథం. మేకా గ్రంథం చూడండి, 7వ అధ్యాయము 8వ వచనం. మేకా గ్రంథము. నా శత్రువా, స్క్రీన్ మీద చూడండి. నా శత్రువా, నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. ఏ సాతానా, నా మీద నువ్వు అతిశయింపొద్దు. నేను క్రింద పడను, అతిశయించొద్దు. నేను క్రింద పడిన తిరిగి లేతును. హల్లెలూయా చెప్పండి. మీరు చెప్తారా లేదా మాట? మీరు పడిపోయిన లేస్తారా లేదా? అదే ఆయన చెప్తున్నాడు. ఏ శత్రువా, నా మీద అతిశయించొద్దు, నేను కింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నా యెహోవా నాకు వెలుగుగా నుండును. హల్లెలూయా. మీరందరూ కూడా అలా అనుకోండి మనసులో. రాత్రి కళ్ళు వచ్చిన వాళ్ళు, దర్శనాలు వచ్చిన వాళ్ళు అనుకోండి. మీరు అనుకోండి, ఆయనే అనుకోమన్నాడు. అప్పరారు అనుకుంటున్నారా? నా భార్య లేకపోయినా ఏ శత్రువా, నేను ఇంకా కొంతకాలం బతుకుతాను అనాలి మీరు. ఎందుకు బతకాలంటే అంటాడు ఆయన. అంటాడు మనవరాల కోసం ప్రార్థన చేయడానికి నువ్వు బతకాలి. ఇక దానికి జవాబు ఉంటుంది ఆయన దగ్గర. ఆ వాక్యం వెంకాల చూడండి 2 నిమిషాలు. అపవాది, నిన్ను కృంగదీసేవాడు అపవాది. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు మనల్ని కృంగదీయడు. గుర్తుపెట్టుకోండి. రాంబాబు ఎప్పుడు నీ పని అయిపోయిందని దేవుడు అండవు. ఏమవలా. నేను కూడా అనుకున్నా, అమ్మో నా పని అయిపోయింది, నా గోడలు నొప్పులు పడుతున్నాయి, నా మెడ నొప్పి పడుతుంది, నా కళ్ళు తిరిగిపోతున్నాయి, నా తల్ల ఏదో ఉంది, నా మెల్ల ఏదో ఉంది అనుకుంటే ఎంఆర్ఐ రాసి పారేశాడు. బ్రెయిన్ ఎంఆర్ఐ టిక్, స్పైనల్ కార్డ్ ఎంఆర్ఐ టిక్, మల్టీ ప్యాకేజ్ 20,000, కానీ మీ కొరకు 10,000కే రాసేస్తున్నా, వెళ్ళి తీయించుకోండి. గుహలో పడుకోవాలి, ఇదో భయం. ఎక్కడ పడుకోవాలి? గుహలోకి ఎప్పుడైనా వెళ్ళారెవరన్నా? శివయ్య గారు బాగా వెళ్ళినట్టున్నాడు. ఆ గుహలోకి వెళ్తే అది కుదురుగా ఉంటుందా? డమా 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 అంటుంది. అది ఎంఆర్ఐ ఎంఆర్ఐ. రాళ్ళు డమా 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 అంటాయి. నేను ఎందుకు తీయించుకోలేను అని పిరికోండి ఏంటి అని పెద్ద డేరుకి వెళ్ళిపోయాను దాన్ని. అప్పుడు ఫిలిములు తీసుకెళ్ళి డాక్టర్ గారి ముందు పెట్టాం. రామలక్ష్మి గాంధీ ఏమీ లేదండి. నాకు ఐసీలో ఒక కుర్రోడు 8 సంవత్సరాల కుర్రోడు ఉన్నాడు. బ్రెయిన్లో ఏదో తేడా ఉందని ఐసీలో పెట్టాం. ఈయన ఈ వయసుకి అసలు ఏం కనపట్లా. బ్రెయిన్లో ఏమీ లేదు, ప్లెయిన్ నార్మల్. స్పైన్లో ఏమీ లేదు, ఏదో ఎక్స్ట్రాలో అలా రాంగ్ కనపడింది కాబట్టి అమ్మారిది ఏమనో ఏమీ లేదు. ఇప్పుడు నేనేమనుకుంటున్నా, అయిపోయింది, అమ్మో అయిపోయింది, బుసాలు అయిపోయింది, నా పని అయిపోయింది, అమ్మ మీ సేవ మేర చూసుకోండి అమ్మా, నేను ముసలోని అయిపోయాను, కాస్త ఎక్కడ నా పల్లెటూరు ఇల్లు వస్తా నేను అని అనుకోండి. ఏ సాతానా, నేను పడిపోలేదు, నా అవయవాలు పనిచేస్తున్నాయి. ఆయన లేపేవాడు, స్వస్థపరిచేవాడు, బాగు చేసేవాడు, వాడుకునేవాడు అని చెప్తే ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బతికేస్తాం మనం. ఇలా చెప్పుకుంటే బతికేస్తాం. ఇక ఏ టాబ్లెట్ లేకపోయినా బతికేయచ్చు. హల్లెలూయా. అంటే ఇది చూడండి, అనుగ్రహిస్తాడు ఆయన, పోగొట్టుకుని ఇస్తాడు, ఆధ్యాత్మికతని ఇస్తాడు, సాక్ష్యాన్ని ఇస్తాడు. అప్పుడు మనం స్తుతించగలం. జోనాథన్ ఎడ్వర్డ్ ఈ పుస్తక ప్రియులకు బాగా తెలుసు. పుస్తక ప్రియులకు జోనాథన్ ఎడ్వర్డ్. గూగుల్లో మీరు జోనాథన్ ఎడ్వర్డ్ చివరి మాటలు అని కొట్టి చదవండి. ఆ జోనాథన్ ఎడ్వర్డ్ ఆఖరి దినాల్లో, చివరి దినాల్లో ఆయన ఎలా ప్రార్థన చేసుకున్నాడంటే,
దేవా నీకు మహిమ తెచ్చే పని తప్ప నేను ఏమీ చెయ్యకూడదు అని తీర్మానం చేసుకున్నాడంట. అని నిర్ణయం తీసుకున్నాడంట. నీకు మహిమ తెచ్చే సంఘముగా నేను ఉండాలి, నీకు మహిమ తెచ్చే కుటుంబముగా ఉండాలి, నీకు మహిమ తెచ్చే వ్యక్తిగా నేను ఉండాలి. ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం కూడా ఇలా అనుకున్న మరింత బాగా నేను చెయ్యాలి, మరింత బాగా నిలకడగా ఉండాలి, మరింత బాగా నేను ముందుకు వెళ్ళాలని ఆయన తీర్మానం చేసుకున్నట్ట. జోనాథన్ ఎడ్వర్డ్. బాగుందా లేదా? నారాయణ గారు బాగుందా లేదా? ఏం బాగుంది? ఏం బాగుంది? ఆయన రాత్రి వచ్చాడు నా దగ్గరికి, ఎదరికొచ్చాడు, వెళ్ళట్లా. నేను ఏరి మౌరిక ఏది, నిరీక్షణ ఏది, మీ వాళ్ళు అందరూ ఏంటంటే తెలియదండి, నాకు తెలీదో, నేను వచ్చేసా అన్నాడు. ప్రార్థన రాలేదండి వీళ్ళు, ఈయనకెప్పుడు శుక్రవారం రాత్రి లింక్ పెట్టా పాల్గొలేదేంటి? దేవుడు ఏమైనా వేరే పని చెప్పాడు వీళ్ళకి? నాకు తెలీదో, వాళ్ళు ఎందుకు రాలేదు, నేను వచ్చా అంటున్నాడు ఆయన. వెళ్ళట్లే, ఇంకా ఏం నాకు పాట అవ్వలేదు మన వారం అంటున్నాడు. ఇంకెందులో గొడవ డిస్కషన్ అని, రేపు మీ పాట ఎత్తన వెళ్ళిపోండి అన్న. అంటే వృద్ధాప్యములో ఉన్నప్పటికీ, పొళ్ళు రాలిపోతున్నప్పటికీ, చర్మము ముడతపడుతున్నప్పటికీ ఆయనకి ఏం కోరుకుంది? ఆశ, చిన్న ఆశ. నేను నమ్మకంగా బ్రతకాలి, నేను అయ్యా నువ్వు నమ్మదగిన వాడు, నువ్వు నన్ను నమ్మావో, నీ ఆశ్చర్యకార్యాలను బట్టి నేను స్తుతిస్తాను, ఆఖరి వరకు నేను నమ్మకంగా ఉంటాను, నేను నిలకడగా ఉంటాను. ఆ తీర్మానం ఎంత బాగుంది, ఆ తీర్మానం ఎంత గొప్పది. అందుకే మీ పెద్దలను అడగండి, మీరు మీ పితరులను అడగండి, మీరు గతంలో నేను ఏం చేశాను మీరు వాళ్ళని అడగండి. ఎలా నడిపించాను, ఎలా ప్రొటెక్ట్ చేశాను, ఎలా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, ఎలా నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, మీకు ఎలా డైరెక్షన్ ఇచ్చి నడిపానో మీ పెద్దలను అడగండి, వాళ్ళు చెప్తారు అన్నాడు. వెనక్కి వెళ్ళండి. ఎంత గొప్ప దేవుడు, నమ్మదగినవాడు. ఆయనకే, ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన సంఘం పట్ల, మన పట్ల, కుటుంబాల పట్ల చేసిన ఆశ్చర్యకార్యాలను బట్టి స్తుతించకపోవటమే పెద్ద పాపం. స్తుతించకపోవటమే పెద్ద పాపం. ఈ సమయంలో దేవుడు మనం ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని గణపరుద్దాం. ప్రభు ఈ వాక్యం దీవించునుగాక.